following news sponsored by Vaira Family Restaurant, National Highway, Etugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రిలో అమరజీవి జయంతి, పొట్టి శ్రీరాములకు నేతల ఘననివ్వాలి. కట్టుదిట్టమైన భద్రత నడుమ 10th ఎగ్జామ్స్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కోనసీమ కలెక్టర్. బాణసంచా పేలుడుతో ఉలిక్కిపడ్డ విశాఖ గోపాలపట్నంలో ఘటన. కాకినాడ జిల్లా తుని పట్టణంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం తుని పట్టణ సభ్యులు గణపతి నగర్లో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, కూటమి సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయి, ఇనుగంటి అబ్బాయి, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి, కుసుమంచి సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు చక్కా తాతాబాబు, వెలగ వెంకట, కృష్ణారావు, చోడశెట్టి త్రిమూర్తి స్వామి ప్రభుత్తులతో కలిసి ఆవిష్కరించారు. పొట్టి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరవాడ తాతబాబు, పులపర్తి కుమార్, పేరూరి గాంధీ, పేరూరి కృష్ణ, కడిమిశెట్టి సూర్యప్రకాష్, కుసుమంచి సుబ్బరాయలు తదితరులు పాల్గొన్నారు. మన తుని పురపాలక సంఘ చైర్పర్సన్ శ్రీమతి నార్ల భువన సుందరి గారికి, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి వేదిక పెద్దలు మనందరికీ ఆప్తులు శ్రీ చక్కా సూర్యనారాయణ గారికి, వేదిక ఇతర ప్రముఖులు పెద్దలు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఆనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 50 రోజులు నిరాదీక్ష చేసి వసూలు కాసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉన్న మనందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు తుని నియోజకవర్గం ఆదివాసీ మిత్రులందరికీ కూడా నా ప్రభుత్వం ధన్యవాదాలు చేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఈ కార్యక్రమం చేయాలని ప్రకటించడం మనందరికీ కూడా ఆనందదాయకం. నిజంగా ఎప్పుడు కూడా ఆ పొట్టి శ్రీరాములు గారిని తెలుసుకుంటూ వారి ఆశీస్సాధన కోసం మనందరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం ప్రతివారికి గౌరవించాలని ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాం. కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంఘ కమిటీ సభ్యులకు మరియు తుని పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మరియు ఆర్యవైశ్య సోదరి సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు 125వ పొట్టి శ్రీరామూర్తి గారి జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దీనికోసం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములండి. పొట్టి శ్రీరామూర్తి గారి విగ్రహ ఆవిష్కరణ అంటే నిజంగా ఒక గర్వకారణము. అది నా అధ్యక్షతన ఇక్కడ మొత్తం విగ్రహావిష్కరణ జరగడం చాలా గర్వకారణము. ఆయన త్యాగానికి ప్రతీతి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసము, తర్వాత ఆంధ్ర ప్రజల వాళ్ళ యొక్క గుర్తింపు కోసము ఆయన చేసిన సేవలు అమోఘము. ఆయన సేవలు చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు. ఆయన చేసిన సేవలు అటువంటివి. అందులోని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం, తర్వాత తెలుగు ప్రజల అభివృద్ధి కోసము, ఆయన సేవా సంఘాల కోసము ఆయన తలపెట్టిన పనులు చాలా అమోఘము. ఆయనకి గుర్తింపు కోసం ఈరోజు మొత్తం అటు అమరావతిలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠాపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తుని పట్టణ ప్రజలు మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు మొత్తం అందరూ కలిసి ఇక్కడ కూడా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి. మొదటిగా కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంఘ సమితి సభ్యులు శ్రీ పులపర్తి కుమార్ గారు, కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ చక్కా సూర్యనారాయణ గారు, తుని పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ల్యాండర్ శ్రీ గ్రంథి నారాయణరావు గారు, బాబ్జీ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు
శ్రీ పేరూరి గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ ఉపాధ్యక్షులు శ్రీ బొచ్చు శేఖర్ గారు, శ్రీ పెనుగొండ కామరాజు గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ జాయింట్ సెక్రటరీ శ్రీ నాగ రత్నాజీ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ సభ్యులు. ఆవిష్కరణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మన మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్ బాబు గారికి, సభాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ మోహన్ సుందర్ గారికి, అదేవిధంగా పట్టణ ప్రముఖులు చక్క తాతబాబు గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాకినాడ ప్రెసిడెంట్ గారు అన్నట్టు మన ఆర్య వయసుల కొరకే కాదు, ఈయన మన అందరికీ ప్రతి ఇంట్లోనూ కూడా పెట్టుకోవాల్సిన నాయకుడు ఈయన ఫోటో. ఎందుకంటే మనకి స్వరాజ్యాన్ని సాధించి పెట్టి భావితరాలకి బాటలు వేసిన మహనీయుల్లో ఈయన ఒక మహనీయుడు. కాబట్టి మన భావితరాల కోసం ఇలాంటి విగ్రహాలు ఇంకా వాడవాడలా కూడా ప్రతిష్ఠించుకుని రాబోయే జనరేషన్కి మహనీయుల యొక్క చరిత్రని మన పిల్లలకి అందరికీ కూడా తెలియపరచాల్సిన బాధ్యత పెద్దలుగా మన అందరి మీద ఉంది. కాబట్టి భవిష్యత్తులో పొట్టి శ్రీరాములు గారు ఇంకా విగ్రహాలు ఆవిష్కరించాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా అక్కడ జరుగుతుంది. ఆ సందర్భంలో మన తుని పట్టణంలో జరగడం మన ఎంతో ఆనందదాయక హర్షణీయకరమైన విషయం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇంకా ఇలాంటి మంచి పనులు ఇంకా చేసుకుంటూ పోతూ, అదేవిధంగా అన్ని సంఘాలను అన్ని కులాలని గౌరవించుకుంటూ వెళ్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పెద్దలందరికీ ప్రముఖులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజమండ్రిలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు జరిగాయి. రాజమండ్రి డీలక్స్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్సీ సోమవీర్రాజు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సదనం హాస్టల్ విద్యార్థినులకు కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. పొట్టి శ్రీరాములకి భారతరత్న ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని పలువురు కోరారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆత్మార్పణ ద్వారా కృషి చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలని వాడవాడలా ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఒక మతానికో ఒక కులానికో చెందినవాడు కాదు, తెలుగువారికి ఒక గౌరవం రావాలి, తెలుగువారికి ఆత్మగౌరవంతో నిలబడాలని ఆ రోజున ఆత్మత్యాగం చేశారు. పెద్దల మేలుకొనుంటే ఆయన ప్రాణం కాపాడవచ్చు, కానీ చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఆయన మరణానంతరం భాషా ప్రయుక్తాలు వస్తున్నాయి. ఏ భాషకు ఆ భాష గౌరవం ఉండాలి, ఏ జాతికి ఆ జాతి గౌరవం ఉండాలని ఉమ్మడి మద్రాసులుగా పిలువబడుతున్న తెలుగు వారికి గౌరవం రావడానికి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ప్రధాన కారకులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుడి గుర్తుగా ఇవాళ అమరావతిలో బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన పేరుతో అనేక శిలాఫలకాలు, ఒక నెల్లూరు జిల్లా ఆయన పేరుతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా వచ్చింది. మరి కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సవినయంగా మనవి చేస్తూ మరొకసారి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎందరో త్యాగ ఫలితాలుగా తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని భావంతో వచ్చాం. తెలుగువారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నా కూడా తెలుగువారి గౌరవాన్ని కాపాడటం కోసం ఈ భాషా ప్రయుక్తాల ప్రయోగం పనిచేసిందని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. సాధన కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి వేడుకల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా చేస్తున్న వేడుకల్లో డీలక్స్ సెంటర్లో పాల్గొవడం, ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం కూడా జరిగింది. సంఘ పెద్దలు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు, బాధ్యత కలిగిన వారు ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూటమి పార్టీలు కూడా రావడం జరిగింది. ముందుగా ఈ తరం వారికి తెలియాలి, ఈ భాషా ఆధారిత రాష్ట్రం ఏ విధంగా ఏర్పడ్డది అన్నది ఈ తరం వాళ్ళకి తెలియాలి, తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది. మీరు గమనించినట్లయితే ఆయన ఏ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 58 రోజులు ఆయన బాధపడిన ఏ రోజు కూడా ఆయన అనుకున్న ఏదైతే ఆశయాన్ని మాత్రం విడవలేదు. ప్రాణానైనా విడిచారు కానీ ఆయన ఆశయాన్ని విడవలేదు. మరణాంతరం ఆయన ఆశయ సాధన కోసం ఆనాడున్నవారు కృషి చేసి
భాషా ఆధారిత రాష్ట్రంగా ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాను, ఇలాంటి మహనీయుల్ని గౌరవించడం అన్నది మన అందరి యొక్క బాధ్యత, గుర్తించుకోవడం అన్నది నైతిక బాధ్యత. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం చేశారో నాకు తెలియదు, కానీ విమర్శించాలన్న ఆలోచన కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం 6.8 ఏకర్స్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పరచడం జరిగింది. 58 రోజులు ఏదైతే దీక్ష చేస్తున్నారో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. పొట్టి శ్రీరాములు ఇది ఆయనకి ఇచ్చే ఘన నివాళి. కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది అన్నదానికి ఈ స్మృతి వనమే నిదర్శనం అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఏమిటి కారణం, ఎందుకు కూటమి ప్రభుత్వం 6.8 ఏకర్స్ కేటాయించారు, 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టారు అని అంటే ఆయన యొక్క ఆశయం ఈ భవిష్యత్ తరాలకు తెలియాలి. రాష్ట్ర వ్యాప్తంగా 10th ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంచారు. కోటనందూరు మండలంలో తొలి రోజు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉత్సాహంగా వచ్చారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రత్యేక స్క్వాడ్ పర్యవేక్షణ చేస్తుంది. కోటనందూరు మండలం పరీక్షా కేంద్రాల్లో సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నందువలన ఈ రోజు నుంచి ప్రతి మండలంలో కోటనందూరులో జిల్లా పరిషత్ హై స్కూలు, మదర్ కాలేజు మరియు పాతపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ మొత్తం 3 సెంటర్లలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సెంటర్ వద్ద కూడా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులందరూ కూడా పరీక్షలు అనేవి గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా, అంటే నాణ్యతతో కూడుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు. ఎవరైతే గతం ఎప్పుడైనా మాల్ ప్రాక్టీస్ చేయడం కానీ లేదా ఇంకేదో ఇలా ఫ్రాడ్ చేసి పరీక్షలు రాసే ఉద్దేశం ఉంటే మాత్రం వాళ్ళపైన ఖచ్చితంగా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా మేము విజిట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టుపక్కల కూడా ఎవరు కూడా అనుమానాస్పదం తిరగడం కానీ అలాంటి మాల్ ప్రాక్టీస్ సహకరించినట్లయితే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను కస్తూర్బా గాంధీ స్కూల్ అల్లిపూడి ప్రిన్సిపల్ని. ఈరోజు మా స్కూల్ నుంచి 40 మంది విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారండి. వాళ్ళకి అలాగే ఆ స్కూల్ కాదు అందరికీ 10వ తరగతి పరీక్షలు రాసే పిల్లలందరికీ శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. మరి ఈ ఎగ్జామ్స్లో పిల్లలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, తర్వాత వాళ్ళు మంచి ఉన్నతమైన మార్కులు సంపాదించి ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళాలని, తర్వాత వాళ్ళు ఇంతవరకు ఏదైతే చదువుకున్నారో సంవత్సర కాలం పాటు దాని అందరినీ కూడా ఎగ్జామ్ హాల్లో సేమ్ ప్రజెంట్ చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణతయ్యి వాళ్ళు చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్కి తల్లిదండ్రులకి మంచి పేరుని తెచ్చిపెడతారని ఆశిస్తూ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆల్ ది బెస్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు పరీక్షా కేంద్రాల్లో తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొదటి రోజు పరీక్ష సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువచ్చారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని తమ పిల్లల్ని పంపించారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్ష సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులు ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువచ్చి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని తమ పిల్లల్ని ఆశీర్వదించి పరీక్ష హాలుకు పంపించారు. కాకినాడ జిల్లా తుని మండల పరిషత్ కార్యాలయంలో అమరజీవి జయంతి అధికారికంగా నిర్వహించారు. ఎంపీపీ బొప్పన రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, చోడిశెట్టి త్రిమూర్తి, స్వామి పోలిశెట్టి రామలింగేశ్వరరావు, కూసుమంచు సత్యనారాయణ, పడవాడ తాతబాబు, తమరాన వరలక్ష్మి తదితరులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పదవి విరమణ చేయబోతున్న మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరిని ఘనంగా సత్కరించారు. అధ్యక్షుడు మిత్రురావు గారికి, ఈనాటి కార్యక్రమం ఇచ్చేటువంటి మిత్రులు రాజేష్ గారు, గౌరవ చుట్టుపక్కల సంఘ చైర్పర్సన్ గారు, అప్పయ్య గారు, చిన్నశ్వ గారు, గారు, మిత్రుల పెద్దలందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతి సందర్భంగా 58 అడుగుల క్లాసికలాన్ని అమలులో ఏర్పాటు చేయడం, దాని అధికారికంగా ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పట్టణంలో ఈ కార్యక్రమం జరగాల. ఆ కార్యక్రమంలో భాగస్వామ్య కార్యక్రమంలో విద్యార్థి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు గారు శ్రీమతి అమరదేవి గారి సూచన మేరకు ఈరోజు ఎంపీ ఆఫీసులో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అటువంటి గొప్ప వ్యక్తి గురించి రాష్ట్రానికి స్వాతంత్ర సమయంలో పనిచేసినటువంటి దేశానికి చాలా అంతా కూడా మనం మాట్లాడుతూ వ్యక్తులలో చెప్పడం జరిగింది.
ఇటువంటి గొప్ప వ్యక్తి జన్మదిన కార్యక్రమంలో మనకి ఏర్పాటు చేసుకున్న దాంట్లో మనందరూ కూడా భాగస్వామ్యందుకు మిమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మన కృషి గారికి ఎంతో అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. మాజీ ఎమ్మెల్యేలైనటువంటి మా గురువుల రాజేశ్వరరావు గారికి, అలాగే యనమల రమేష్ గారికి, అలాగే జనసేన నాయకులు శివశెట్టి గణేష్ గారికి, అది ఈ కార్యక్రమాన్ని రచించుకోవాల్సినటువంటి ఎంపీ రావు గారికి, మిగతా వేదికపైనటువంటి పెద్దలకు, అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ జైలుకు వెళ్ళుకుంటూ అందరూ కూడా తెల్లగానే వచ్చినటువంటి నాయకులకు, సెక్రటరీలకు, పంచాయతీ సెక్రటరీ గారికి అందరూ కూడా అధికారులకు అందరికీ పేరుపైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వేదికపైన ఉన్నటువంటి పెద్దలు మరి పొట్టి శ్రీరాములు గారి గురించి అంతా కూడా వివరంగా చెప్పడం, తెలుగు భాష గురించి కానీ తెలుగు రాష్ట్రాల గురించి కానీ ఆయన చేసిన కృషి, ఆయన పట్టుదలతో చేసినటువంటి నిర్మాణ దీక్ష కార్యక్రమం కానీ ఇటువంటివన్నీ కూడా ఆయన చేసిన ఎంతో మహోత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా చెప్పడం, మరి అందరం కూడా ఆలోచించడం, మరి ఈ జయంతులలో ఎవరు పాల్గొన్నాం, మరి అలాగే ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో కూడా కొన్ని ఆలోచనలు మనం తీసుకుని మన దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ మన సమాజం కోసం కానీ మనం కూడా మన పాత్ర ప్రశ్నించవలసిన అవసరం ఉందని ఈ కార్యక్రమాలు జయంతులలో కూడా జరపడం జరుగుతుంది. మనందరం పరంగానే పొట్టి శ్రీరాములు గారు అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు గారు అవ్వచ్చు, మహాత్మా గాంధీ గారు అవ్వచ్చు, చాలా మంది జాతీయ నాయకులు మన వేడుకలు జరుపుకుంటున్నాం, కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం కూడా వాళ్ళు చేసిన ఏంటి ఆ కార్యక్రమాలు ప్రభుత్వాల కార్యక్రమాలు అనేసి కొన్ని మనం అవగాహన చేసుకుని మనం ఎప్పుడైతే ఆచరణలో తీసుకున్నామో మన పిల్లలు కూడా ఆచరణలో తీసుకుంటారన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, పిల్లలు దీనికి కార్యక్రమాలు పెద్దలు మీరందరూ కూడా ఆదరణ మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకోండి. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గ సభకు విచ్చేసినటువంటి నాయకులు, మన నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన రాజా అశోక్ బాబు గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, అట్లాగే మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సింతమనేని అబ్బాయి గారు, అలాగే తొండంగి నుంచి శ్రీ యనమల రాజేష్ గారు, అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ గారు, అట్లాగే ముఖ్యంగా మా ఎంపీపీ గారు బొక్కన రాము గారు, అట్లాగే వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మరి రాష్ట్ర స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా మరి ఆయన కాంస్య విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో మరి లాంచింగ్ చేసి అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ విగ్రహం అనేది కాదు అక్కడ ప్రధానం, మన రాష్ట్ర చరిత్రలో ఒక దిక్సూచిలాగా ఉండిపోతుంది. ఎందుకంటే ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి మరి రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఆయన ప్రాణత్యాగం ఎంతో మరి ఉపయోగపడింది కనుక అది మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక దిక్సూచిలాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఆయన యొక్క త్యాగం మన అస్తిత్వాన్ని కాపాడడానికి కూడా ఆయన త్యాగం మనకి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కొత్తపేట స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆయన విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. ప్రశ్నాపత్రాన్ని అందుకున్న తర్వాత 15 నిమిషాలు పూర్తిగా చదివి సమాధానాలు రాయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్ టికెట్, అవసరమైన స్టేషనరీ తీసుకురావడంతో పాటు సెల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాంబాబు, హెచ్ఎం ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ నగరంలోని గోపాలపట్నం ఒక్కసారిగా తుళ్లిపడింది. ఆదర్శ్ నగర్లో ఓ ఇంటిలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న బాణసంచ తయారీ కేంద్రంలో సంభవించిన పేలుళ్లు కలకలం రేపింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విశాఖ గోపాలపట్నం ఆదర్శ్ నగర్లో బాణాసంచా పేలుడు ఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆదర్శ్ నగర్లో 3వ అంతస్తులో ఎటువంటి అనుమతులు లేకుండా బాణాసంచా నిల్వలతో పాటు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన స్థానికులు మంటల్లో అదుపు చేశారు. ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం గతంలో దామోదరం శివ అనే వ్యక్తి ఇక్కడ బాణాసంచా నిల్వలు ఉంచినట్టు సమాచారం వచ్చిందని అప్పుడే హెచ్చరించామని, మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించిందని, అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామని, తయారీదారుడు శివను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలిపారు. ఈరోజు గోపాలపట్నం ఆదర్శ్ నగర్ ఏరియాలో ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ స్టాకు బ్లాస్ట్ అయింది. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, ఎవరికి ఎలాంటి దెబ్బలు లేవు. అయితే ఈ స్టాక్ పెట్టిన రూమ్ తాలూకు గోడలకు అన్నీ కూలిపోయినాయి. అవన్నీ లోపల ఉన్నటువన్నీ కూడా క్రాకర్స్ అన్నీ కూడా బర్స్ట్ అయినాయి. అయితే ఈ దామోదర్ శివ అన్న అతను ఇల్లీగల్ స్టాక్ పెట్టినట్టుగా మన విచారణలో తెలిసింది. మరి దీనికి ముందు మరి కాకినాడ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు కూడా మరి ఇవన్నీ కూడా మన విచారణ జరగడం జరిగింది. ఎవరైతే గతంలో చేశారో వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ దామోదర్ శివ అన్న అతను గతంలో కూడా మేము ఈ దీపావళి అప్పుడు కూడా అతను ఇల్లీగల్ స్టాకు ఉంటే అతని మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత కాకినాడ ఇన్సిడెంట్ అప్పుడు కూడా అందరిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. అతని ఇల్లు కూడా సర్ప్రైజ్ చేసి చెక్ చేయడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మేము అలర్ట్ చేసాం, ఎలాంటి సమాచారం ఉంటే చెప్పమని. మరి ఎవరికి తెలియకుండా ఇతను వేరే ఇల్లు అదే స్టాక్ పెట్టుకొని రెంట్ తీసుకొని ఆ ఇల్లీగల్గా స్టాక్ పెట్టి మరి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారకుడయ్యాడు. అతన్ని అదుపులు తీసుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి దెబ్బలు కానీ క్యాజువాలిటీస్ కానీ లేవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రిలో అమరజీవి జయంతి, పొట్టి శ్రీరాములకు నేతల ఘననివ్వాలి. కట్టుదిట్టమైన భద్రత నడుమ 10th ఎగ్జామ్స్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కోనసీమ కలెక్టర్. బాణసంచా పేలుడుతో ఉలిక్కిపడ్డ విశాఖ గోపాలపట్నంలో ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.